మధ్య యుద్ధం ముదిరింది. ప్రతీకార దాడి మొదలుపెట్టింది ఇరాన్. జోర్డాన్పై బాలిస్టిక్ మిజైల్స్తో విరుచుకుపడింది. బాలిస్టిక్ మిజైల్స్ డ్రోన్లను ప్రయోగించింది ఇరాన్ దాడిలో 2 అమెరికా సైనికులు మృతి చెందారు. మరో సైనికుడు గల్లంతా అవ్వడం జరిగింది. మరో 4 అమెరికన్ సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ దాడిని ధృవీకరించింది యుఎస్ సెంట్కామ్, అంటే యుఎస్ సెంట్రల్ కమాండ్. ఇప్పటివరకు యుద్ధంలో అమెరికాకు చెందిన 16 మంది సైనికులు మరణించారు. మరో 500 మందికి పైగా సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. జోర్డాన్, కువైట్, ఇరాక్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది ఇరాన్ దాడులతో కువైట్లో భారీ నష్టం వాటినట్టుగా తెలుస్తుంది. ఓ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు ఆయిల్ ప్లాంట్ ధ్వంసమైనట్టుగా సమాచారం అందుతూ ఉంది. దీంతో భారీగానే ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చు, ప్రాణ నష్టం కూడా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఆ దృశ్యాలు చూద్దాం. జోర్డాన్లో భారీ నష్టం వాటింది. జోర్డాన్లో అమెరికాకు సంబంధించి కీలకమైన మిలిటరీ బేస్ ఉంది. ఆ మిలిటరీ బేస్ మీద అటాక్ చేసింది ఇటు ఇరాన్. ఒకటే అంటూ ఉంది, ఒకవేళ అమెరికా కనుక 2-3 రోజుల్లో దీన్ని విరమించుకోకపోతే ఇటు గల్ఫ్ దేశాల్లో కావచ్చు, లేకపోతే పశ్చిమ దేశాల్లో ఒక్క స్థావరం కూడా లేకుండా ఇరాన్ వాటన్నిటిని ధ్వంసం చేస్తుందంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చింది. అయితే దాడి మీద అమెరికా కూడా రియాక్ట్ అయింది. యుఎస్ సెంట్కామ్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సెంట్కామ్ స్టేట్మెంట్ ఆన్ రీసెంట్లీ ఫాలెన్ మిస్సింగ్ యుఎస్ సర్వీస్ మెంబర్స్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. మీరు చూడొచ్చు. ఆన్ July 17, 2 US service members in Jordan were killed in action as US Central Command, CENTCOM, and partner forces defended against Iranian ballistic missile and drone attacks. Additionally, 1 service member is currently missing. 4 American service members were medically evacuated to Jordanian hospitals. They have since been discharged. Other personnel who were evaluated for minor injuries have returned to duty. Out of respect for families, CENTCOM will withhold additional information including the identities of fallen warriors until 24 hours after the next of kin have been identified అంటూ కూడా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. దాడికి సంబంధించి ఫస్ట్ 2 పేరాస్ చూస్తే మనకు అర్థమవుతుంది. యుఎస్ సెంట్కామ్ ఏం చెప్తుందంటే 2 సర్వీస్ మెంబర్స్, 2 సైనికులు జోర్డాన్లో జరిగిన అటాక్లో మరణించడం జరిగింది. దాంతోపాటు పార్ట్నర్ ఫోర్సెస్ డిఫెండెడ్ అగేన్స్ట్ ఇరానియన్ బాలిస్టిక్ మిజైల్స్ అండ్ డ్రోన్ అటాక్స్. అంటే ఇరాన్ ప్రయోగించిన ఆ బాలిస్టిక్ మిజైల్స్ని, డ్రోన్ అటాక్స్ని పార్ట్నర్ ఫోర్సెస్ అంటే జోర్డాన్ ఫోర్సెస్ వాటిని నియంత్రించడం జరిగింది. అయితే ఈ దాడిలో ఒకరు మిస్ అవ్వడం జరిగిందంటూ కూడా యుఎస్ సెంట్కామ్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒకసారి దాడికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. బిఫోర్ కంటిన్యూ, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అయితే ఇదే అంశం మీద ఇటు ముస్తాబా ఖమేనై, ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనై క్లోజ్ ఏడీ, అంటే చాలా అత్యంత సన్నిహితుడు ఆయనకి, అలాగే సీనియర్ మిలిటరీ అడ్వైజర్ మోహసెన్ రెజాయ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటూ ఉన్నారంటే కనుక రీసెంట్లీ జరిగిన అటాక్స్ మీద, ఇఫ్ యునైటెడ్ స్టేట్స్ అటాక్స్ కంటిన్యూడ్, ఇరాన్ వుడ్ షిఫ్ట్ ఫ్రమ్ deterrence and enter a phase of offensive operations and total destruction within 2 to 3 days. 2-3 రోజుల్లోనే, అంటే ఇక్కడ ఆయన స్టేట్మెంట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ముస్తాబా ఖమేనై క్లోజ్ ఐడి అండ్ సీనియర్ మిలిటరీ అడ్వైజర్ మోహసెన్ రెజాయ్ ఏమంటూ ఉన్నారంటే కనుక
ఒకవేళ అమెరికా కనుక తన దాడుల్ని కంటిన్యూ చేస్తే ఇరాన్ వుడ్ షిఫ్ట్ ఫ్రమ్ డిటరెన్స్ అండ్ ఎంటర్ ఏ ఫేజ్, అంటే మేము తనని తాను కాపాడుకోవడం నుంచి మొదలుపెట్టి అఫెన్సివ్ ఆపరేషన్లకు వెళ్తుంది, అంటే పూర్తిగా ఎదురుదాడికి దిగుతుంది, దాంతోపాటు పూర్తిగా ధ్వంసం చేస్తుంది వితిన్ 2 to 3 days అంటూ కూడా ఇది ముస్తాబా ఖమనై క్లోజ్ ఐడి, అలాగే సీనియర్ మిలిటరీ అడ్వైజర్ మొహసిన్ రజాయ్ ఇటు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇది నేనంటున్న మాట కదా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఈ దాడులు మరింత ఉధృతం కాబోతూ ఉన్నాయి. దాంతోపాటు మీరు చూడొచ్చు ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు ఆయిల్ ప్లాంట్ కూడా ధ్వంసమైందంటే ఈ ఘటనలో అర్థం చేసుకోవచ్చు ది ఇంటెన్సిటీ, ది గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ అని చెప్పి. ఆ సిచ్యువేషన్స్ చూడండి, అది బిల్డింగ్ ఒక్కసారిగా పేల్చేస్తాయి. దీంతోపాటు నిన్న ఇరాన్ ఒకటి కోట్ చేయడం జరిగింది, ఒక ఇమేజ్ను చూపిస్తూ ఒక బ్రిడ్జ్ని ధ్వంసం చేసేస్తుంది అమెరికా. ఆ బ్రిడ్జ్ని చూపిస్తూ ఇదేనా ఇక్కడైనా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, లేకపోతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ జరుగుతుంది, ఎన్రిచ్మెంట్ జరుగుతున్న ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి మీరు చెప్తోంది ఇదేనా అంటూ కాస్త వ్యంగ్యాస్త్రాలు సంధించింది నిన్న ఇరాన్. ఇటు మాటల దాడులే కాదు, ఏకంగా ప్రతి దాడులు తీవ్రతరమవుతూ ఉన్నాయి. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ప్రపంచానికి ఇంకొక ముప్పు పొంచి ఉందా అనే మాటకు మరింత బలం చేకూరేలా ఉంది ప్రస్తుతం అమెరికా దాడి. మీరేమంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే యుఎస్ మీద ఈ స్థాయిలో భారీగా దాడులకు దిగుతామని చెప్పి ఏకంగా ముస్తాబా ఖమనై సన్నిహితుడు, అత్యంత సన్నిహితుడు, సీనియర్ మిలిటరీకి సంబంధించి ఇరాన్ సీనియర్ మిలిటరీ అడ్వైజర్ మొహసిన్ రజాయ్ చెబుతున్న మాట. ఇది నేనంటున్న మాట కాదు. జోర్డాన్ దాడి తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే అమెరికా ఊహించలేదు. బట్ బిఫోర్ దట్ ఒకసారి దాడులు మీరే చూడండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. బిఫోర్ కంటిన్యూ ఒకసారి విజువల్స్ చూద్దాం. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా. జోర్డాన్లో మిలిటరీ బేస్పై అటాక్కి సంబంధించి నిప్పురవ్వలు చిమ్ముతూ ఉన్నాయి. మిసైల్స్, బెలిస్టిక్ మిసైల్స్, డ్రోన్తో అటాక్కి పాల్పడింది ఇరాన్. ఈ విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, ఈ కథనం కూడా మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్కషన్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు జోర్డాన్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. జోర్డాన్ కాదు, ఇన్ఫాక్ట్ జోర్డాన్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ మీద అటాక్కి దిగింది. అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. పొద్దున్నే ఇటువంటి వార్త వినాల్సి ఉంటుందా అని చెప్పి అమెరికానే షాక్ అయ్యేలాగా ఇటు అటాక్కి దిగినట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికా చెప్పుకొచ్చింది జోర్డాన్ ఫోర్సెస్ కూడా అటు వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటేనే అమెరికా బేసెస్ని టార్గెట్ చేసింది. ఈ దాడిలోని 2 అమెరికా సైనికులు మరణించారు, దాంతోపాటు ఒకరు గల్లంతయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం అమెరికా సెంట్రల్ కమాండ్ని కుదిపేస్తుంది. ఇటు ట్రంప్ని భారీగా కుదేలయ్యేలా చేస్తుంది. ఎందుకంటే అమెరికా సైనికులు మరణించడం అనే వార్త ప్రపంచానికి తెలుస్తుంది. ఎందుకంటే ఒకరు మరణించిన, 2 మరణించిన సైనికులు దట్టు అమెరికా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటుంది. ప్రతీకార ఇచ్చతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా ప్రతీకార దాడులకు దిగితే కనుక ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మనం చూసాం. నిన్న చాబహార్ పోర్టుకు సంబంధించి ఒక టవర్ని పేల్చేసింది. నిన్న ఆ దాడిని కంటిన్యూ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాడి చేస్తూ ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భీకర దాడులకు పాల్పడిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒకటే వార్నింగ్ ఇస్తుంది, చాలు నీ ఓవర్ యాక్షన్ కనుక ఆపకపోతే, నువ్వు కనుక దాడుని తగ్గించకపోతే 2-3 రోజుల్లోనే మా పొజిషన్ మారుతుంది, మేము అఫెన్స్లోకి వెళ్ళిపోతాం. ఇరాన్ వుడ్ షిఫ్ట్ ఫ్రమ్ డిటరెన్స్, అంటే తమను తాము కాపాడుకునే పరిస్థితి నుంచి, ఆత్మరక్షణ నుంచి ఎదురుదాడికి దిగుతుందని అర్థం వచ్చేలాగా. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా స్వయాన ముస్తాబా ఖమనై సన్నిహితుడు, ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమనై సన్నిహితుడు, ఇరాన్ సంబంధించి సీనియర్ మిలిటరీ అడ్వైజర్ మొహసిన్ రజాయ్ చెబుతున్న మాట. అంటే ఇది ఇండైరెక్ట్గా ముస్తాబా ఖమనై చెబుతున్న మాట. గుర్తుపెట్టుకో అమెరికా, ఇంకొక 2-3 రోజులు మాత్రమే, నువ్వు కనుక దాడులు ఆపకపోతే మా ప్రతీకార దాడులు ఉంటాయి, ఆ దాడి తీవ్రం కూడా అలాగే ఉంటుంది. మరి కాసేపట్లో నేను ఆ జోర్డాన్లో ఉన్న అమెరికా బేస్ ఏంటి, ఎందుకంత కీలకం చెప్పబోతూ ఉన్నాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూసేయండి.
పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకోవడం కాదు, ఇన్ఫాక్ట్ యుద్ధ మేఘాలు కమ్ముకోవడం కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే మిజైల్స్ వర్షం కురుస్తూ ఉంది. ఎందుకంటే అమెరికా మీద ఇప్పుడు అటాక్కి దిగింది ఇరాన్. జోర్డాన్లో ఉన్న మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేయడం అంటే అమెరికా ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకు జోర్డాన్ని కీలకం అంటే కనుక అది మనం ముందు మాట్లాడుకోబోతున్నాం. ఆ విజువల్స్ చూడండి, విజువల్స్ చూస్తే అర్థమవుతుంది దాడి చేసిన తీవ్రత, దాడి జరిగిన ప్రదేశం. జోర్డాన్ చాలా కీలకంగా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి కుదిరితే కనుక మ్యాప్ చూపించే ప్రయత్నం చేయండి, జోర్డాన్ ఎందుకంత కీలకం అనేది ఇఫ్ పాసిబుల్. ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు జోర్డాన్పై జరిగిన దాడి, ఇటు అమెరికాకు గట్టి ఎదురు దెబ్బ. బహుశా ఈ దాడి తర్వాత ఈ రోజు రాత్రికో లేకపోతే ఈరోజు అంటే మూవింగ్ ఆన్ ద డే ఈ రోజులో ఒక డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రోజులో ఏదైనా డెవలప్మెంట్ ఉంటే అది కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. అమెరికా దీన్ని తేలిగ్గా తీసుకోదు, ట్రంప్ దీన్ని తేలిగ్గా తీసుకోడు. దట్టు మిలిటరీ బేస్ మీద అటాక్ జరిగి 2 సైనికులు మరణించడం అంటే ఇప్పటికే యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వీటిలో జరిగిన దాడులకే ప్రతీకారచతో రగిలిపోయిన అమెరికా హమూజ్ స్ట్రైట్ నెక్గా క్లోజ్ చేసేంత వరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జోర్డాన్ మీద అటాక్ని విడిచిపెడుతుందా? ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న ఆ మిలిటరీ బేస్ ఏంటి ఒకసారి ఫుల్ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అటాక్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. జోర్డాన్లో అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైన కీలకమైన యుఎస్ఎస్ స్థావరాలు ఉన్నాయి. అందులో ఒకటి మువాఫాక్ సల్తీ ఎయిర్ బేస్, ఇది ప్రస్తుతం ఇదే. రెండోది టవర్ 22, ఇది ఎక్కువగా వార్తలు నిలిచింది. ఎందుకంటే జోర్డాన్, సిరియా, ఇరాక్ సరిహద్దుల్లో కూడలి దగ్గర ఉన్న చిన్నది బట్ సైనిక అవుట్ పోస్ట్ ఇది. బట్ ఎందుకు ఇది కీలకం అనేది మాట్లాడుకుంటే ఏది మువాఫాక్ సల్తీ ఎయిర్ బేస్ చాలా కీలకం వాళ్ళకి. అది ఇక్కడ అమెరికాకి ఎందుకంత కీలకం అంటే ఇవి టవర్ 22 జోర్డాన్, సిరియా, ఇరాక్ సరిహద్దులు కలిసే ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. అక్కడి నుంచి సిరియాలోని ఉగ్రవాద కదలికల్ని, ఇరాన్ మద్దతున్న మిలీషియాస్ వాళ్ళ మూవ్మెంట్ని, ఇరాక్ సరిహద్దు మార్గాలను నిరంతరం పర్యవేక్షించవచ్చు అన్నమాట. అలాగే దీంతోపాటు అల్ తన్ఫ్ గ్యారిసన్ అనేది వెనుముక వాళ్ళకి. ఇరాన్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి కీలకంగా ఉంటుంది. సిరియాలో ఉన్న అమెరికా స్థావరం అల్ తన్ఫ్కు టవర్ 22 ప్రధాన లాజిస్టిక్స్ కేంద్రం ఇది. అండ్ ఇవన్నీ కూడా అదిగోండి రైట్, మీరు చూడొచ్చు జోర్డాన్ అనేది ఎంత కీలకం అనేది మ్యాప్లో మీరు చూడొచ్చు. ఇఫ్ పాసిబుల్ కొంచెం మనం జూమ్ అవుట్కి వెళ్దామా? అదిగోండి, యా థ్యాంక్ యూ. మీకు ఇజ్రాయిల్ పైన సిరియా, ఇటు ఇరాక్, కింద చూసుకుంటే మీకు మళ్ళీ డౌన్ సౌత్కి వచ్చినప్పుడు ఇదంతా మళ్ళీ బహ్రెయిన్, కువైట్ ఇదంతా ఉంటుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా సౌదీ అరేబియా. సో అది చాలా కీలకం. మీరు జోర్డాన్ వాళ్ళ కీలకమైన స్థావరం అది. ఈ పాసిబుల్ నేను మళ్ళీ కుదిరితే నేను మీకు లైవ్లోకి వచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎంత కీలకం అంటే కనుక నార్మల్గా ఉండదు. వాళ్ళ అటాకింగ్ వేరేగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. సో ప్రస్తుతం అమెరికా ప్రతివ్యూహానికి సిద్ధమవుతూ ఉందా? ఇది నేనంటున్న మాట కాదు. వాళ్ళు ఇచ్చిన అటాకింగ్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే కనుక అమెరికా ప్రతీకార దాడులకు తప్పకుండా దిగుతుంది. ఇప్పటికీ వేలాది మంది ఈ అటాక్స్కి కారణంగా బలైపోతున్నారు. అది ఇరాన్లో కావచ్చు, లేకపోతే మిగిలిన వేరే ప్రాంతాల్లో కావచ్చు. ఒక్కసారిగా పశ్చిమాసియా అట్టుడికిపోతూ ఉంది. ఇప్పటికీ ఆ పరిస్థితి గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మన ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫర్ దట్. ఎందుకంటే దాడుల తీవ్రత, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అల్ అజ్రాక్ ప్రాంతంలోని వైమానిక స్థావరాలపై కూడా దాడులు జరిపింది. మిజైల్స్ అటాక్స్, డ్రోన్ అటాక్స్, మనుషులు వెళ్లకుండా, మనుషుల్ని పంపించకుండా జరుపుతున్న దాడులు ఇవన్నీ కూడా. డ్రోన్ అటాక్స్తో విరుచుకుపడిందంటే అంటే ఏ స్థాయిలో అక్కడ విధ్వంసం జరుగుతుందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. దట్టు జోర్డాన్. ఇప్పుడు జోర్డాన్ ఏం చేయబోతుంది అనేది దిస్ ఈస్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ నాఫ్, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అమెరికా సపోర్ట్ చేసుకోవచ్చింది. మీరు గట్టిగా గమనిస్తే అక్కడ ఒక మాట అంది, పార్ట్నర్ అని చెప్పి వాళ్ళని అక్కడ సంబోధించడం జరిగింది. వాళ్ళని సంబోధించి ఒక కీలకమైన స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తుంది.
అంటే అక్కడ పరిస్థితిని ఇట్టే అద్దం పడుతోంది. మీరు చూడొచ్చు, అటు కువైట్, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, ఇవన్నీ అక్కడ ఉన్న బేసెస్ని టార్గెట్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్షన్ మారింది, పరిస్థితి మారుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే డిటోరియేట్ అంటూ ఉంటారు కదా, రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. బహుశా ఇప్పుడు ప్రపంచం మళ్ళీ పట్టించుకోవాల్సిన సందర్భం మొన్నటికి మొన్నే బెదిరించింది, ఎవరిని విడిచిపెట్టవంటూ కూడా. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ మ్యాప్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్, ఇదిగో ఇది. చాలా కీలకమైన ప్రాంతం అది. ఇదిగోండి మ్యాప్ చూస్తున్నారు కదా, మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్ ఇది. ఇది ఎందుకు అంత వాళ్ళ కీలకం అంటే, నేను కాస్త జూమ్ అవుట్కి వెళ్తూ ఉన్నాను, వెళ్తున్న కొద్దీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి ఈ ప్రాంతం మీరు చూడండి, వీళ్ళకి ఎంత కీలకం అనేది అర్థమైపోతుంది మీకు. ఇదిగోండి ఇది మువాఫక్, జోర్దాన్లో చాలా కీలకం. ఇది చూసారా మీకు? ఇది చూస్తే కనుక ఇరాక్, ఇరాన్, లెబనాన్, సిరియా, సౌదీ అరేబియా, సో చాలా కీలకమైన స్థావరం ఇది వీళ్ళకి. ఒక పని చేస్తాను, నేను శాటిలైట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను దీని నుంచి, సో దట్ మీకు ఇంకా ఆ విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంటుంది. సో దట్ ఇదిగోండి చూసారా ఎంత కీలకమైన స్థావరం వీళ్ళకి అర్థమైపోతుంది మనకి. ఇక్కడి నుంచి అటాక్ చేసే అవకాశం ఉంటుంది ఇరాన్ మీద. సో ఇక్కడ ఇరాక్ సపోర్ట్ ఇచ్చిందా, లేకపోతే వీళ్ళు ప్రయోగించిన ఆ బాలిస్టిక్ మిజైల్స్ ఏంటి? ఎందుకంటే అంత కీలకం వాళ్ళకి అక్కడ F-16, F-35 వాళ్ళ ఫైటర్ జెట్స్ ఉంటాయి. అమెరికాకు సంబంధించిన కీలకమైన ఫైటర్ జెట్స్ అనేది ఇదిగోండి ఇదే, ఈ మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్. ఎక్కడ ఇరాన్, ఎక్కడ జోర్డాన్, ఇక్కడ దాడి చేస్తుంది. చూడండి మొత్తం పర్వత ప్రాంతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అదంతా. ఒకసారి మళ్ళీ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ pure in its form with grace made noble.
premium silver jewelry by Manipali.